మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఈ కింద నేను రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం 1975 కూడా ఇక్కడ పెట్టాను. గోదావరి నదిలో అన్ని దేశంలో ఎక్కడైనా కూడా నికర జలాలు, వరద జలాలని ఏ ప్రాజెక్టులోనైనా ఉంటుంది. కానీ అప్పటి ట్రిబ్యునల్ గోదావరి మీద ఆనాడు 1975లో ఇచ్చిన ట్రిబ్యునల్ నికర జలాలు, వరద జలాలు అని చెప్పకుండా ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ అని కన్సర్న్ స్టేట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అట్లా అలాట్మెంట్ ఇచ్చిండ్రు. అక్కడ అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా వరద జలాలు వాడతాము అని. వరద జలాలు అనేది ట్రిబ్యునల్ అవార్డులోనే లేదు. ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు చూస్తే ఇక్కడ అందులో క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మీరు వరద జలాలు అంటున్నారు. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వరద జలాలనే పదమే లేదు ట్రిబ్యునల్ అవార్డులో. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయినాం, మరి ఆ వరద జలాల్లో కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది కదా, నువ్వు మొత్తం వాడతా అంటే ఎట్లయితుంది? సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడుకో ఆంధ్రప్రదేశ్కు అంత ప్రేమ ఉంటే తెలంగాణ మీద, గోదావరి అవార్డు ఒక మాట చెప్పింది ఆనాడు. గోదావరి అవార్డులో ఏం చెప్పిందంటే ఈ కింది దాంట్లో ఒకసారి నేను చదివి వినిపిస్తా మీకు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టి గోదావరి నదీ జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తే ఆ నీళ్లు పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని ఆనాడు బచావత్ చెప్పింది. మీరు చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ చదువుతాను నేను. Anicut displacing the discharges from Nagarjuna Sagar project for Krishna Delta, thus enabling the use of the said 80 TMC for projects upstream of Nagarjuna Sagar. పోలవరం నీళ్లను, గోదావరి నీళ్లను కృష్ణా నదికి మార్చినప్పుడు 80 టీఎంసీలు ఆ రోజు మళ్ళీ ఇస్తామని చెప్పారు. 80 టీఎంసీలు మళ్ళీ ఇస్తే ఆ 80 టీఎంసీలు నాగార్జున సాగర్ పైన ఎలా వాడుకోవాలనో ఆ రోజు ట్రిబ్యునల్ చెప్పింది. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ పైన, అంటే టుడే ఇట్ ఈస్ తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా. నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, అంటే అవి తెలంగాణకు వస్తాయి. అదే రేషియో ఇచ్చారు అక్కడ 45, 21, 14. అంటే అక్కడ 35 అందరు చూసినారు. 35 టీఎంసీ కర్ణాటక అండ్ మహారాష్ట్ర టుగెదర్ 35 టీఎంసీ. అందులో 21 and 14 అన్నట్టు. సో ఆ రకంగా నీళ్లు. ఇంకొక మాట కూడా అన్నారు కింద, ఇట్ ఈస్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇఫ్ ద డైవర్షన్ ఎట్ 75% డిపెండబిలిటీ యాజ్ స్టేటెడ్ ఇన్ క్లాజ్ ఏ అబోవ్ ఎక్సీడ్స్ ద సెడ్ క్వాంటిటీ ఆఫ్ 80 టీఎంసీ డ్యూ టు డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్ ఫ్రమ్ ద ప్రపోజ్డ్ పోలవరం ప్రాజెక్ట్ ఇంటూ కృష్ణా రివర్, ఫర్దర్ డిమినిషింగ్ ద రిలీజెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, such excess quantity shall also be shared between the 3 states in the same proportion as subclass B above. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు పోలవరం నుంచి మళ్లిస్తే ఇదే రేషియోలో కృష్ణా నది నీళ్లు నాగార్జున సాగర్ పైన 3 రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుపోతూ ఉంటుంది. ఈ దేశంలో ట్రిబ్యునల్ అవార్డు ఇస్ సుప్రీం. సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్ అవార్డును అడ్డుకోజాలదు. ఏదైనా ఒక నది మీద ఒక ట్రిబ్యునల్ అవార్డు ఉంటే దాంట్లో సుప్రీంకోర్టు కూడా అదే ఫైనల్, దట్ ఈస్ ద భగవద్గీత ఆఫ్ ద నేషన్. అయితే ఈరోజు ఆ రోజున్న 1975 గోదావరి అవార్డు ఏం చెప్పింది? 80 టీఎంసీలు పోలవరం నీళ్లు కృష్ణానదికి మళ్ళిస్తే 45 పైన నాగార్జున సాగర్ పైన తీసుకోవాలి, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటక పంచుకోవాలని చెప్పింది. ఒకవేళ 80 కంటే ఎక్కువ మళ్ళిస్తే, ఇది మనం చెప్పింది కాదు, దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ పెట్టి ఆ రోజు అవార్డు ప్రకారంగా తెలంగాణ అదేవిధంగా ఆయా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ అది. సో 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్ళిస్తే కూడా అదే నిష్పత్తిలో నీళ్లు పంచుకోవాలి. ఏ నిష్పత్తి? 45, 21, 14. మరి ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి తీసుకుపోతున్నావు కదా, 200 తీసుకుపోయినప్పుడు అదే నిష్పత్తిలో కృష్ణా నదిలో మనకు 45% రావాలి. 45 అంటే 200లో 45% అంటే దట్ ఈస్ 112.5 టీఎంసీ. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలి కదా, దిస్ ఈజ్ ద అవార్డ్, ఇది నువ్వు చెప్పింది నేను చెప్పింది కాదు,
ట్రిబ్యునల్ అవార్డ్. సో ఆల్రెడీ పోలవరం కింద 45 వచ్చేటివి ఉన్నాయి, మళ్ళీ ఇచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 200 తీసుకుపోతే ఇదో 112.5. 112 + 45 అంటే 157 టీఎంసీలు కృష్ణా నదీ జలాల్లో అదనపు వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. నిజంగా 157 వచ్చినాయి అనుకో, మన పాలమూరు 90 కేటాయించుకోవచ్చు, మన కల్వకుర్తి 40 కూడా నికర జలాలు ఇవ్వచ్చు, మన నెట్టంపాడు కూడా వాడుకోవచ్చు. మన ఈ మొత్తం ప్రాజెక్టులు నికర జలాల మీద అయిపోయి రైట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మన పాలమూరు అనుమతులన్నీ క్లియర్ అయిపోతాయి. మరి దీన్ని ఎందుకు అడుగుతలేదు తెలంగాణ ప్రభుత్వం? ఇది మన హక్కు. ఇంత స్పష్టంగా ట్రిబ్యునల్లో గోదావరి అవార్డులో ఉంటే ఈ 157 టీఎంసీలు మాకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఎందుకు అడగదు? ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఢిల్లీ మంత్రులు, ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో ఈ 157 టీఎంసీలు బచావత్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా మా హక్కు మాకు ఇవ్వండి అని ఈ కేంద్ర మంత్రులు ఎందుకు అడగరు? వై దే ఆర్ మమ్? ఈ 45 మనం అడిగినాం ఆల్రెడీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 45 మన చిన్న నీటిపారుదల సేవింగు, 45 పోలవరం మళ్లింపులో భాగంగా 90 టీఎంసీలు పాలమూరు కేటాయించండి అని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఢిల్లీకి ప్రతిపాదన పంపింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇవాళ డిపిఆర్ వాపసు వచ్చింది. వీళ్ళు అడగరు. మరి కొత్తగా ఇంకా 112 రావాలి దీని ప్రకారం. ఇదేదో కొత్త సూత్రం నేను చెప్తలేను. దిస్ ఇస్ ద ట్రిబ్యునల్ అవార్డ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. దీన్ని ఎందుకు వీళ్ళు అడగరు అనేటువంటిది ఇక్కడ ఇష్యూ. దీన్ని డిమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు మౌనంగా ఉన్నారు. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. మీ అందరూ 200 అనుకుంటున్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే, ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనళ్ళు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో మీరు అది చదివి వినిపిస్తాం మీకు. రిజర్వాయర్ ఈజ్ 173 టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ 152 టీఎంసీ and there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనళ్ళు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాఫ్ట్స్ అన్ని 3 టీఎంసీలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనళ్ళు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణా నదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది దోసవు. ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 టీఎంసీ పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని. నెక్స్ట్, యాక్చువల్గా ఇందాక మనం చెప్పినట్టు ఏ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయాలి